హాయ్ హలో అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి కేక్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా కేక్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇంకో గిన్నెతో మైదా పిండి తీసుకోవాలి. హాఫ్ గిన్నెమో కోకో పౌడర్ తీసుకోవాలి. ఒక గిన్నె మైదా పిండి తీసుకుంటే హాఫ్ బౌల్ ఏమో కోకో పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఈ పిండిని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ బాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ స్టైల్లో కేక్ చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. పాన్స్ కేక్ అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడేమో ఇంకా ఒక బౌల్ షుగర్ మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. షుగర్ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇది. హాఫ్ బౌల్ ఏమో ఆయిల్ వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ 1 కప్పు, హాఫ్ కప్పు ఆయిల్, 1 ఎగ్, వెనిలా ఎసెన్స్ 3-4 డ్రాప్స్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు బటర్ మిల్క్ 1 కప్ తీసుకుంటున్నాను. నా దగ్గర బటర్ మిల్క్ అంటే బటర్ మిల్క్ వేసుకుంటున్నాను. మీ దగ్గర మామూలు మిల్క్ అంటే మామూలు మిల్క్ వేసుకోండి, లేదంటే బటర్ మిల్క్ అంటే బటర్ మిల్క్ వేసుకోండి, మీ ఇష్టం. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందాక కలుపుకున్న పౌడర్ కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇది కాఫీ డికాషన్ అన్నమాట. 1-2 స్పూన్ చాలు, ఎక్కువ వద్దు. కాఫీ డికాషన్, వెనిగర్ 1 స్పూన్. ఇవి వేసుకొని బాగా బిట్ చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్ వేసుకొని బాగా బిట్ చేసుకోవాలి. పౌడర్ వేసుకొని 10 మినిట్స్ బీట్ చేసుకోవాలండి. తర్వాత కేక్ బౌల్లో తీసుకొని బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ రాసేసి కేక్ బౌల్లో పెట్టుకోవాలి. చూసారా, కేక్ బౌల్లో పెట్టేసాను. ఓవెన్ ఉంటే ఓవెన్లో 35 డిగ్రీలో పెట్టి ఓవెన్లో 5 మినిట్స్ పెట్టండి. లేదంటే గ్యాస్ పైన సాల్ట్ ఎడుంపులుగా ఇలాంటి గిన్నెలో ఎడుంపులుగా ఫస్ట్ సాల్ట్ వేసి కింద ఒక గిన్నె వేసుకొని అండ్ పైన కేక్ గిన్నె వేసుకొని 32 అండ్ 40 మినిట్స్ వరకు స్లో గ్యాస్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా స్పూన్ పెట్టి చెక్ చేస్తే చాలా ఈజీగా తెలిసిపోద్ది. స్పూన్ని అంటుకుంటే కేక్ అవ్వలేదు, ఈజీగా బయటకు వస్తుందంటే కేక్ అయిపోయిందని అర్థం. చూసారా, ఇలా సాల్ట్ వేసుకొని గిన్నె వేసుకొని దాంట్లో కేక్ గిన్నె పెట్టుకొని చేసుకోవాలి. లాస్ట్ ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. నాకు కేక్ తీసేసుకుంటున్నాను. చూసారా, చాలా ఈజీగా కూడా వచ్చేసింది. చాలా కాలుతుందండి. బటర్ పేపర్ వేసుకున్నాను కింద, అందుకే కాలలేదనమాట కిందకి. అదే పేపర్ ఉంటే పేపర్ వేసుకుంటాం, లేదంటే ఆయిల్ వేసుకున్నా కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఆల్, నాకు కేక్ రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్ అయిన కేక్ చాలా ఈజీగా ఇంట్లోనే అయిపోయింది. ఎప్పుడైనా మనకు ఇలా బయట వెళ్ళలేము అప్పుడు ఇలా ఇంట్లో చేసుకొని తినేస్తే చాలా ఈజీగా టేస్ట్గా సింపుల్గా మన ఇంట్లోనే తయారైపోతుంది కేక్. చాలా మంచి స్మెల్, మంచి టేస్ట్ స్పాంజ్ కేక్. చూసారా, చాలా వేడిగా ఉంది. ఇలా ఈ స్టైల్లో చేసుకోండి, ఇంట్లోనే ఈజీగా అయిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఆల్.